నేను పిరికివాడినా? చిన్న అలికిడి వింటే భయపడి పారిపోతానా? ఏ నెమలి, నన్ను అంత మాట అంటావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను అనలేదని? రాత్రి నువ్వు మోకీతో అన్నావంట కదా, నాకు ఉదయాన్నే వచ్చి చెప్పింది. నాకు బలం లేదంటావా? ఒక్క గుద్దు గుద్దనా నా బలమేంటో నీకు తెలుస్తుంది. నేను అనలేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు అనకుండానే అన్నావని మోకి ఎందుకు చెప్తాడు? ఈ కోతిపిల్లే వాళ్ళు చెప్తున్న మోకి. ఈ కోతిపిల్ల మిగతా జంతువులతో అస్సలు కలవదు. అవి కలిసిమెలిసి ఉన్నా ఇదిగో ఇలా గొడవలు పెడుతూ ఉంటుంది. వాళ్ళు అలా గొడవలు పడుతూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ పిల్లకోతి ఆగడాలు భరించలేక అడవిలోని జంతువులన్నీ కలిసి వాళ్ళ అమ్మకు కంప్లైంట్ చేశాయి. మిత్రులారా, ఈసారికి నా బిడ్డను క్షమించండి, నేను తనని పిలిచి మందలిస్తాను అని చెప్పింది తల్లి కోతి. అది తన పిల్లను పిలిచి ఇలా అంది. ఒకరిపై మరొకరికి చాడీలు చెప్పి గొడవలు పెట్టడం మంచిది కాదు. నీ పద్ధతి ఇకనైనా మార్చుకో అంటూ మందలించిందా తల్లి. అయినా ఆ కోతి పద్ధతి ఏమీ మారలేదు. నా గురించి మా అమ్మకు కంప్లైంట్ చేస్తారా? మీ అందరి పని చెప్తాను చూడండి. ఏయ్ తమ్ముడు ఏనుగు, నువ్వు తిండిపోతువంట కదా. నీ ప్రక్కనే ఉన్న మీ అన్నయ్యే నాకు రాత్రి చెప్పాడు. నువ్వు అలా అనకుండా ఉండవలసిందన్నయ్యా. అలా ఆ రెండు ఏనుగులకు గొడవ పెట్టింది మోకి అనే కోతిపిల్ల. ఇదంతా ప్రక్కనే చెట్టు పైన ఉన్న కాకి చూస్తూనే ఉంది. అది తుర్రున ఎగురుకుంటూ వెళ్ళి విషయాన్ని మిగతా జంతువులకు చెప్పింది. ఇక వెంటనే ఆ జంతువులన్నీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ పిల్లకోతిని ఇలాగే వదిలేస్తే మన మధ్య ఇంకా గొడవలు పెడుతుంది. దానికి ఎలాగైనా మనం బుద్ధి చెప్పాలి. అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటూ తన ఉపాయాన్ని చెప్పింది నక్క. మరుసటి రోజు కుందేలు రామచిలుక కలిసి మోకి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాయి. కోతి బావా, ఈ అడవిలో అందరికంటే నువ్వే తెలివైన దానివి. అందుకే నిన్ను రాజుగా తీర్మానించేందుకు ఈ అడవిలోని జంతువులన్నీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి అని అన్నాయి. హే, ఈ అడవికి నేనే రాజు, నేనే రాజు, నేనే రాజు అంటూ గంతులు వేసింది. అప్పుడే వచ్చిన సింహాన్ని కూడా పట్టించుకోలేదు. అడవికి నేనే రాజు, నేనే రాజు, నేనే రాజు అలా గంతులు వేస్తూ దాని చుట్టూ తిరిగింది. ఆ సింహానికి పట్టరాని కోపం వచ్చింది. ఇక ఆపుతావా? నువ్వు రాజైతే మరి నేనెవరిని అంటూ పంజా విసిరింది ఆ సింహం. దాని నుంచి ఎలాగోలా తప్పించుకొని వెనక్కి తిరిగి చూడకుండా అడవి వదిలి పారిపోయింది ఆ మోకి అనే కోతిపిల్ల. ఆ పిల్ల కోతి బాధ తప్పడంతో జంతువులన్నీ సంతోషించాయి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.